రైట్. మరి టాన్సిల్స్‌తో కూడా చాలా మంది ఫేస్ చేస్తూ ఉంటారు గదా! టాన్సిల్స్ పెయిన్ ఇదంతా. సో దానివల్ల కూడా గురక వచ్చే అవకాశాలు ఏమైనా ఉన్నాయా డాక్టర్ గారు? రికరెంట్‌గా టాన్సిల్ ఇన్ఫెక్షన్స్ రావడం వల్ల కానీ, లేదా కొంతమందికి టాన్సిల్ సైజ్ పెద్దగా ఉంటుందండి. జనరల్‌గా పిల్లల్లో తీసుకుంటే గ్రేడ్ 3, గ్రేడ్ 4 టాన్సిల్స్ ఉన్న వాళ్ళలో ఈ ఎయిర్‌వే అబ్స్ట్రక్ట్ అయ్యి ఓరోఫారింజియల్ రీజియన్ దానివల్ల కూడా గురక ఎక్కువగా వస్తుంటుందండి. అలాంటి వాళ్ళల్లో ఆ టాన్సిల్ యొక్క సైజ్ తగ్గించడం వల్ల కానీ, లేదా టాన్సిల్స్ని తీసేయడం వల్ల ఎయిర్వేని ఎక్స్పాండ్ చేసి గురక తగ్గించడానికి అవకాశం ఉంటుందండి. స్నోరింగ్ ప్రాబ్లంతో ఎవరైతే బాధపడుతున్నారో లైక్ సజెస్ట్ చేస్తూ ఉంటారు, వెల్లకిలా పడుకుంటే గురక రాదు ఇలా. అది నిజమేనా లేదా అపోహ అని అనుకోవచ్చు? అది అపోహేనండి. యాక్చువల్గా వెల్లకిలా కంటే బోర్లా పడుకోవడం వల్ల గురక తగ్గుతుంది. ఐడియల్ పొజిషన్ ఏంటంటే బోర్లా పడుకోవడం అందరికీ అంత కంఫర్ట్ అనిపించదు. ఎందుకంటే అబ్డామిన్ మీద పడుకుంటారు, చాలా ప్రెషర్ ఉంటుంది కాబట్టి చాలామంది కంఫర్టబుల్గా అనిపించదు. సైడ్కి పడుకోవడం ఐడియల్ పొజిషన్ అండి. వెల్లకిలా పడుకుంటే ఏమవుతుందంటే మన అబ్డామినల్ ఫ్యాట్ అనేది ఒకటి, దానివల్ల డయాఫ్రమ్ ఎక్స్పాండ్ కాకపోవడం, రెండవది ఈ నాలుక ఈ స్మూత్ మజిల్స్ అన్ని పడుకున్నప్పుడు రిలాక్స్ అయిపోతాయి కాబట్టి నాలుక కూడా వెనక్కి వెళ్ళిపోయి ఎయిర్వేని అబ్స్ట్రక్ట్ చేయడం కానీ, ఈ కండరాలు ఫారింజియల్ కండరాలు అన్నీ కూడా ముడుచుకుపోయి ఎయిర్వే తగ్గిపోయి గురక రావడం అనేది ఎక్కువ అవుతుంది బేసిక్గా. సో కాబట్టి ఐడియల్గా గురక వచ్చేవాళ్ళు సైడ్కి పడుకుంటే కొంతవరకు గురక తగ్గించడానికి అవకాశం ఉంటుంది. మరి ముక్కులో కండ పెరగడం వల్ల కూడా గురక వస్తుంది అని అంటూ ఉంటారు కదా, అది నిజమేనా డాక్టర్ గారు? ముక్కులో కండరాలు డిఫరెంట్ వెరైటీస్ ఉంటాయండి. ఒకటి జనరల్గా అలర్జిక్ రైనైటిస్ ఉన్న వాళ్ళల్లో హైపర్ట్రోఫీ టర్బినేట్స్ ఉంటాయి. అలాగే ఇప్పుడు ఈ టర్బినేట్స్ అనేవి అందరికీ ఉంటాయండి, కానీ అలర్జీ రైనైటిస్ ఉన్న వాళ్ళు వాటి సైజ్ పెద్దగా ఉంటుంది. అందువల్ల వాళ్ళకి ఏదైనా ట్రిగ్గరింగ్ పాయింట్ లైక్ డస్ట్ కానీ, చల్లగాలి, పోలిన అలా తగిలినప్పుడు అలర్జీ ట్రిగ్గర్ అవుతుంది, ఎస్పెషల్లీ నైట్ టైమ్స్ టెంపరేచర్ తక్కువ ఉన్నప్పుడు. అలాంటప్పుడు వాపు వచ్చి దానివల్ల కూడా ఎయిర్వే అబ్స్ట్రక్ట్ అయ్యి గురక వచ్చేదానికి అవకాశం ఉంటుంది. ఈ అలర్జీ ఉన్న వాళ్ళల్లో నేజల్ పాలిప్స్ అని డెవలప్ అవుతాయండి. ముక్కు లోపల ద్రాక్ష గుత్తులు లాంటి పాలిప్స్ డెవలప్ అవుతాయి. అది కూడా అబ్స్ట్రక్షన్ కాజ్ చేస్తుందండి. చాలా టైప్ ఆఫ్ గడ్డలు కూడా ముక్కులో పెరుగుతూ ఉంటాయి కొంతమందిలో. అలాంటి గడ్డలు ఏది అబ్స్ట్రక్ట్ చేసినా కానీ మనకు గురక వచ్చేదానికి అవకాశం ఉంటుందండి. దానికి తగినటువంటి చికిత్స తీసుకుంటే చాలా వరకు గురక తగ్గించడానికి అవకాశం ఉంటుంది. డాక్టర్ గారు, మరి దీని ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఏమైనా ఉన్నాయా? ట్రీట్మెంట్ అంటే టైలర్డ్ ట్రీట్మెంట్ అండి. బేసికల్గా లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ ప్రధానంగా అడ్వైస్ చేస్తుంటాం అన్నమాట. అంటే ఈ జంక్ ఫుడ్ అనేది తగ్గించడం, దాంట్లో ప్రధానంగా వెయిట్ రిడక్షన్. సో బరువు తగ్గితే చాలా వరకు గురకని తగ్గించడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే బరువు తగ్గితే అబ్డామినల్ ఫ్యాట్ తగ్గుతుంది. నెక్ సర్కంఫరెన్స్ అండి, జనరల్గా ఏంటంటే మనకు నెక్ చుట్టుకొలత 15 to 17 ఇంచెస్ దాటితే వీళ్ళకి ఎక్కువ ఎయిర్వే కంప్రెస్ అయ్యి గురక వచ్చేదానికి అవకాశం ఉంది. సో ఇక్కడ ఫ్యాట్ డిపాజిషన్ అనేది తగ్గితే జనరల్గా ఎయిర్వే ఓపెన్ అయ్యి పేషెంట్స్ ఫ్రీగా ఉంటుంది వాళ్ళకి. వెయిట్ రిడక్షన్ అనేది ఒక పద్ధతి, డైట్ ఒక పద్ధతి, ఎక్సర్సైజెస్ ఒక పద్ధతి అండి. మెయిన్గా లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ ప్రధానంగా అడ్వైస్ చేస్తాం. రెండవది వచ్చేసి అండర్లయింగ్ కండిషన్స్ లైక్ థైరాయిడ్ ఉంటే థైరాయిడ్ని కంట్రోల్ చేసుకోవడం, అలాగే అలర్జిక్ రైనైటిస్ ఉన్న వాళ్ళలో అలర్జిక్ రైనైటిస్ని మందుల ద్వారా కంట్రోల్ చేసుకుంటే నేజల్ స్ప్రేస్ కానీ, యాంటీహిస్టమిన్ మందులు ఇవ్వడం వల్ల కానీ అలర్జీ సివియారిటీని తగ్గించి ముక్కు లోపల వాపును తగ్గించి దాని ద్వారా ముక్కును బాగా ఓపెన్ చేయడానికి అవకాశం ఉంటుందండి. ఈ నాజల్ స్ప్రేస్ మీరు అన్నట్లు అవి పని చేస్తాయా గురకను తగ్గించడం? అంటే గురక ప్రధాన కారణం ఇక్కడ అబ్స్ట్రక్షన్ అండి. అంటే దానికి అడ్డు, మన గాలి తీసుకునే గొట్టంలో అడ్డు ఉన్నది. ఈ అడ్డు ఎందుకు వస్తుందంటే అలర్జీ ఉన్న వాళ్ళల్లో వాపు వస్తుంది తెలియకుండానే, దాన్ని ఎడిమా అంటారు. ఆ వాపు తగ్గించడానికి ప్రధానంగా ఈ నేజల్ స్ప్రేస్ అనేవి హెల్ప్ చేస్తాయి కాబట్టి చాలా వరకు తీసుకోవచ్చండి. ఇది కూడా మన డ్రగ్ అడ్మినిస్ట్రేషన్, ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ 6 months వరకు అడ్వైస్ చేస్తారు నేజల్ స్ప్రేస్ వాడడానికి, ఎస్పెషల్లీ అలర్జిక్ రైనైటిస్ ఉన్న వాళ్ళలో వితౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్ అనమాట. కాబట్టి 2-3 నెలలు కంటిన్యూస్గా వాడినా కూడా మనకి ఎటువంటి ఇబ్బంది ఉండదండి, ఫ్రీగా వాడుకోవచ్చు. ఇది వరకు ట్రీట్మెంట్ ఆప్షన్స్ కంటిన్యూ చేస్తూ ఈ నెక్స్ట్ ఆప్షన్ ఏంటంటే మనకి మెడికల్ మేనేజ్మెంట్. నేను అన్నట్టు అండర్లయింగ్ కండిషన్స్ ఏదైనా ఉండి దానివల్ల మనకు గురక వస్తుంది అంటే దానికి సంబంధించినటువంటి ట్రీట్మెంట్ తీసుకోవడం వల్ల బెటర్గా ఉంటుందండి. నెక్స్ట్ మనకి సిప్యాప్ అంటారండి. ఇది ఇట్స్ ఎ గోల్డ్ స్టాండర్డ్ ట్రీట్మెంట్ ఆల్ ఓవర్ ద వరల్డ్. బేసికల్గా ఒక చిన్న ఆక్సిజన్ పంప్ లాగా ఉంటుంది, చిన్న మిషన్ కనెక్టెడ్ విత్ మాస్క్ అనమాట. ఇది రే అంతా
ఆక్సిజన్ అంటే ఎయిర్ని పంప్ చేస్తూ ఉంటుంది. అంటే మనం బ్లడ్ ఆక్సిజన్ సాచురేషన్ని మెయింటైన్ చేయడానికి ఎయిర్వే పేటెన్సీని మెయింటైన్ చేసి బ్లడ్ ఆక్సిజన్ తగ్గిపోకుండా కాపాడుతుంటుందండి. కొంతమందిలో అబ్స్ట్రక్షన్ ఉంటుంది. ఈ సర్జికల్ కరెక్షన్ అనేది ఇట్స్ ఏ లాస్ట్ ఆప్షన్ బేసికల్లీ, ఎందుకంటే ఇంటర్వెన్షన్ ఎక్కువ అవుతుంది కాబట్టి. నేను ఇదివరకు చెప్పినవని నాన్ ఇంటర్వెన్షన్ మెథడ్స్. ఇంటర్వెన్షన్ మెథడ్స్ ఏంటంటే అబ్స్ట్రక్షన్ తగ్గించడం, ఈ మన ముక్కు వెనక ఉన్నటువంటి భాగాలు, నోరు, అలాగే పై దవడ కింది దవడ మ్యాక్సిలో మ్యాండిబులర్ అబ్నార్మాలిటీస్ ఏమన్నా ఉంటే దాన్ని కరెక్ట్ చేయడం కానీ, అలాగే టంగ్ బేస్ సర్జరీస్ అంటారండి. టంగ్ బేస్ ఎక్కువగా ఉన్నప్పుడు అంటే మనకు టంగ్ ఫాల్ అయిపోతూ ఉంటుంది కాబట్టి ఆ టంగ్ ఫాల్ని ప్రివెంట్ చేయడానికి లేదా అక్కడ ఎక్సెసివ్ టిష్యూని రెడ్యూస్ చేయడానికి టంగ్ బేస్ ప్రొసీజర్స్. ఇప్పుడు లేటెస్ట్గా రోబోటిక్ టెక్నాలజీ వచ్చింది. రోబోటిక్ టెక్నాలజీతో టంగ్ బేస్ రిడక్షన్ చేసి చాలా వరకు గురక తగ్గించడానికి వీలవుతుంది. అలాగే ఫ్లాపీ ఎపిగ్లాటిస్ అంటారు అనమాట. మన లంగ్ని ఎంట్రీ పాయింట్ దగ్గర ఎపిగ్లాటిస్ అని ఒక లీఫ్ లాంటి స్ట్రక్చర్ ఉంటుంది. ఆ ఫ్లాపీ ఎపిగ్లాటిస్ని కూడా రోబోటిక్ టెక్నాలజీ తోటి తగ్గించవచ్చు. అలాగే నేను ఇదివరకు చెప్పినట్టు వెయిట్ రిడక్షన్ ఒక ఆప్షను. తర్వాత ఈ ఎక్సెసివ్ వెయిట్ అండి, ఓవర్ వెయిట్ ఉంటారు కొంతమందిలో, లైక్ బిఎంఐ మోర్ దెన్ 35-40 బిఎంఐ ఉన్న వాళ్ళల్లో ఈ బెరియాట్రిక్ సర్జరీ చాలా వరకు హెల్ప్ చేస్తుందండి వెయిట్ రిడ్యూస్ అవ్వడానికి, తద్వారా గురక తగ్గించడానికి.